కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై న్యాయ విచారణ కొనసాగిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు జరిగిన విచారణలో ప్రస్తుత మాజీ ఈఎన్సీలు, సీఏలు, ఐఏఎస్ అధికారులు ఆర్థిక సంబంధమైన పలు అంశాలపై వాంగ్మూలాలిచ్చారు. వారు పేర్కొన్న అంశాల ఆధారంగా ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు ఏవైనా చోటు చేసుకున్నాయా, నాడు జరిగిన నిర్ణయాలేంటి అనే విషయాలపై ఈటెలను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియా సార్ ఏంట్రా మీరు కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై న్యాయ విచారణ కొనసాగిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు జరిగిన విచారణలో ప్రస్తుత మాజీ ఈఎన్సీలు, సీఏలు, ఐఏఎస్ అధికారులు ఆర్థిక సంబంధమైన పలు అంశాలపై వాంగ్మూలాలిచ్చారు. వారు పేర్కొన్న అంశాల ఆధారంగా ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు ఏవైనా చోటు చేసుకున్నాయా, నాడు జరిగిన నిర్ణయాలు ఏమిటి అనే విషయాలపై ఈటెలను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిటర్న్ లిస్ట్ అంటాడు రిటర్న్ లిస్ట్ అంటాడు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఎంపీ ఈటెల హాజరయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ శ్రీనివాస్, ఇప్పుడే కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఉండేటువంటి కార్యాలయానికి చేరుకున్నారు. బీఆర్కే భవన్కి ఈటెల రాజేందర్ వెంట ఆయన అభిమానులు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్కే భవన్కి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈటెల రాజేందర్ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారించబోతా ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈ రోజు నుంచి రాజకీయ నాయకులు, ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల విచారణ, నేతల విచారణ ప్రారంభం కాబోతుంది. గత ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు కాళేశ్వరం నిర్మాణ సమయంలో. సో ఈ నేపథ్యంలో ఈ కాళేశ్వరం నిర్మాణ సమయంలో కొన్ని చెల్లింపులకు సంబంధించి, ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి, అదేవిధంగా కార్పొరేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి, ప్రభుత్వం షూరిటీ ఇవ్వడానికి సంబంధించి, చెల్లింపులకు సంబంధించి అనేక సందేహాలు కమిషన్కు విచారణ సందర్భంగా వచ్చాయి. అధికారులను విచారిస్తున్నటువంటి సమయంలో అనేక సందేహాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆనాడు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో ఏ విధంగా ముందుకు వెళ్లారు, చెల్లింపులకు సంబంధించి కావచ్చు, అప్పులు తేవడానికి సంబంధించి కావచ్చు అనేటువంటి దానిపైన ఈరోజు ఈ విచారణలో కమిషన్ క్లారిటీ తీసుకునే
అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. సో మొదటగా ఈ కాళేశ్వరానికి సంబంధించి తన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని మొదట కమిషన్ చైర్మన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కమిషన్ చైర్మన్ ప్రశ్నల్ని అడిగి వాటికి సమాధానాలు రాబట్టేటువంటి అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే ఈ విచారణ ప్రారంభం కాబోతుంది. అయితే ఈరోజు ఈటల రాజేందర్ వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈటల రాజేందర్ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడేమో ఆయన బీజేపీలో ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈటల రాజేందర్ని కమిషన్ ఏం అడగబోతా ఉంది, ఈటల రాజేందర్ ఏం సమాధానాలు చెప్పబోతున్నారు అనేటువంటిది ఆసక్తిగా మారింది. అయితే ఈటల రాజేందర్ వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ఈటల అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. మన కెమెరామెన్ పవన్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్కే భవన్కు చేరుకున్నారు. ఈటలకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉన్నారు, బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈటల రాజేందర్కి నోటీసులు ఇచ్చినటువంటి సమయంలోనే ఈటల రాజేందర్ తాను ఖచ్చితంగా ఆ కమిషన్ ముందు హాజరవుతాను, తన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కమిషన్కి అందజేస్తాను, కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు కూడా తాను సమాధానాలు చెబుతాను అనేటువంటి మాటను ముందుగానే చెప్పారు. చెప్పిన మేరకు ఈరోజు ఈటల రాజేందర్ కమిషన్ ముందుకు వచ్చారు. సో ఈటలకు మద్దతుగా సంఘీభావంగా ఈరోజు బీఆర్కే భవన్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈటల రాజేందర్ బీఆర్కే భవన్కు చేరుకున్న తర్వాత ఇన్ గేట్ వద్దనే కారులో నుంచి దిగి అభిమానుల నినాదాల మధ్యన అక్కడి నుండి బీఆర్కే భవన్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు. సో విచారణ కొద్దిసేపట్లోనే ప్రారంభమవుతుంది. అయితే జనరల్గా ఇప్పటి వరకు విచారణ 3 దశల్లో జరిగింది. మొదటగా సమాచారాన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణంలో భాగస్వాములైనటువంటి, నిర్మాణంతో సంబంధం ఉన్నటువంటి, నిర్మాణంలో పనిచేసినటువంటి ఏఈ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయిలో గ్రౌండ్లో పనిచేసినటువంటి ఏఈ స్థాయి అధికారి నుండి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు విచారణ జరిపారు. దాదాపుగా 109 మందిని ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ విచారించింది. సో ఈ విచారణ 109 మందిని విచారించినటువంటి సమయంలో, అధికారులను విచారించినటువంటి సమయంలో విధానపరమైనటువంటి నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు జరిగాయి, పనులు కాకుండానే కొన్ని చెల్లింపులు చేశారు అనేటువంటి అనేక సందేహాలు వచ్చాయి. అంతేకాకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్కు ప్రభుత్వం షూరిటీ ఉంది, కానీ ఆ షూరిటీకి ఇచ్చినటువంటి సమయంలో ఇచ్చిన తర్వాత ప్రభుత్వము చెల్లింపులు చేస్తుంది, కార్పొరేషను చెల్లించకపోతే అనేటువంటి మాటని ఒప్పందంలో అసలు దానికి వచ్చేటువంటి ఆదాయం ఏంటి, ఎందుకోసము ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేయాల్సి వచ్చింది అనేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్కి విచారణ సందర్భంగా ఈ 109 మంది అధికారులను విచారించినటువంటి సమయంలో వచ్చింది. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ కూడా సమాధానం రాబట్టాలనేటువంటి ఆలోచనతో ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకుల్ని పిలుస్తూ ఉన్నారు. ఈ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ను పిలిచారు. అయితే ఇన్ని రోజులైతే మొదటగానేమో అఫిడవిట్లను స్వీకరించారు. అఫిడవిట్లు స్వీకరించిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు, తర్వాత బహిరంగ విచారణ చేశారు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ను బహిరంగ విచారణ చేస్తారా, లేదనంటే కమిషన్ తన చైర్మన్ తన ఛాంబర్లోకి పిలుచుకొని సమాధానాలు రాబడతారా అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. సో చూడాలి మరి. సో ఈ విచారణలో కూడా కమిషన్ ఏం అడుగుతుంది, ఏం చెప్తారు అనేటువంటిది కూడా ఉత్కంఠగా మారింది. విచారణ ముగిసిన తర్వాత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.